అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనం ఎత్తుపళ్ళు ఉన్నవారికి, వంకర పళ్ళు, పళ్ళ మధ్యలో సందులు ఉన్నవారికి డాక్టర్ పళ్ళకి బ్రేసెస్ లేదా క్లిప్స్ వేయించుకోమని సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఈ పళ్ళ క్లిప్స్ అనేవి ఎన్ని రకాలు ఉంటాయి, వాటి మధ్య డిఫరెన్సెస్ ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. సాధారణంగా పళ్ళ క్లిప్స్ అనేవి రెండు రకాలుగా ఉంటాయండి. మెటల్ బ్రేసెస్, సిరామిక్ బ్రేసెస్. మెటల్ బ్రేసెస్లో స్టీల్ బ్యాండ్స్, బ్రాకెట్స్ ఉంటాయి. సిరామిక్ బ్రేసెస్ అంటే ఈ సిరామిక్ బ్రేసెస్లో బ్రాకెట్స్ అనేవి టూత్ కలర్డ్, పంటి కలర్లో ఉంటాయి అన్నమాట. ఇది మెయిన్గా మెటల్కి సిరామిక్కి డిఫరెన్స్. అలాగే మనకి మెటల్లో కానీ సిరామిక్లో కానీ ఈ రెండిట్లో 2 వెరైటీస్ ఉంటాయి, ట్రెడిషనల్ అలాగే సెల్ఫ్ లైగేటింగ్. ట్రెడిషనల్ అంటే రెగ్యులర్గా మనం మెటల్ బ్రేసెస్లో ఒక బ్యాండ్ అనేది ఉంటుంది, ఎలాస్టిక్ బ్యాండ్, రబ్బర్ బ్యాండ్ లాగా ఉంటుంది. ఈ రబ్బర్ బ్యాండ్ అనేది మనకి వైర్ని హోల్డ్ చేస్తూ ఉంటుంది. సెల్ఫ్ లైగేటింగ్లో ఈ బ్యాండ్స్ అనేవి ఉండవండి, జస్ట్ ఒక సిస్టమ్ ఉంటుంది, ఒక విండో లాగా ఉంటుంది. ఈ విండో ఓపెన్ చేయగానే మనకి వైర్ అనేది పెట్టుకోవచ్చు. సో మనకి ట్రెడిషనల్లో ట్రీట్మెంట్ టైం అనేది చాలా టైం పడుతుంది, అంటే 1 to 1.5 year టైం పడుతుంది. సెల్ఫ్ లైగేటింగ్లో వచ్చేసి మనకి ట్రీట్మెంట్ డ్యూరేషన్ మనకి కొద్దిగా తక్కువ ఉంటుంది, అంటే నార్మల్గా మనకి 1.5 year పడితే సెల్ఫ్ లైగేటింగ్లో ఒక 1 year పడుతుంది. అలాగే మనకి ట్రెడిషనల్లో బ్యాండ్స్ అనేవి ఉంటాయి, రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కాబట్టి కొంచెం పళ్ళని క్లీన్ చేయడం, హైజీన్ మెయింటైన్ చేయడం ఇబ్బంది అవుతుంది. సెల్ఫ్ లైగేటింగ్లో ఒక విండో ఉంటుంది కాబట్టి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు, ఓరల్ హైజీన్ అనేది మంచిగా మెయింటైన్ చేయొచ్చు. అలాగే మనకి ట్రెడిషనల్లో అయితే ప్రతి నెలకు ఒకసారి మనం డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. సెల్ఫ్ లైగేటింగ్లో మనకి 2 to 3 monthsకి ఒకసారి డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళినా సరిపోతూ ఉంటుంది. మెయిన్గా ట్రెడిషనల్కి సెల్ఫ్ లైగేటింగ్కి డిఫరెన్స్ ఇది అండి. అడ్వాన్స్ అంటే మనకి సెల్ఫ్ లైగేటింగ్. ఈ మనకి సెల్ఫ్ లైగేటింగ్ అనేది మెటల్లో ఉంటుంది, సిరామిక్లో కూడా ఉంటుంది. కాస్ట్ వచ్చేసి మనకి క్లినిక్ యొక్క లొకేషన్ బట్టి, డాక్టర్ యొక్క ఎక్స్పీరియన్స్ బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. సాధారణంగా మెటల్ బ్రేసెస్ వచ్చేసి మనకి 20 to 25,000 వరకు ఉంటుంది. మనకి ట్రెడిషనల్ మెటల్ బ్రేసెస్ అయితే 20 to 25, సెల్ఫ్ లైగేటింగ్ మెటల్ అయితే 35 to 45,000 వరకు ఉంటుంది. సిరామిక్లో మనకి ట్రెడిషనల్ అయితే 30,000 నుంచి స్టార్ట్ అవుతుంది, సెల్ఫ్ లైగేటింగ్ సిరామిక్ అయితే 55,000 వరకు స్టార్ట్ అవుతుందండి. మెయిన్గా కాస్ట్ అనేది డిఫరెంట్, ఒక్కొక్క క్లినిక్లో ఒక్కోలాగా ఉంటుంది. బ్రేసెస్ అనేది ఏ ఏజ్ వారైనా పెట్టుకోవచ్చు అండి, కానీ మనకి ఐడియల్ రిజల్ట్స్ రావాలి అంటే 9 to 14 years కరెక్ట్ ఏజ్ అండి. మనకి ఏజ్ పెరిగే కొద్దీ ట్రీట్మెంట్ యొక్క డ్యూరేషన్ అనేది పెరుగుతూ ఉంటుంది. అలాగే మనం బ్రేసెస్ అనేవి ఎన్ని రోజులు పెట్టుకోవాలి, ఇట్ డిపెండ్స్ ఆన్ ద టీత్ కండిషన్. మీ వంకర పళ్ళు అనేవి ఎంత సివియర్గా ఉన్నాయి, సందులు ఎలా ఉన్నాయి, దాన్ని బట్టి ట్రీట్మెంట్ డ్యూరేషన్ అనేది వేరీ అవుతుంది. ఐడియల్గా అయితే మినిమం 1 to 1.5 year మనం క్లిప్స్ అనేవి పెట్టించుకోవాలి. క్లిప్స్ తీసిన తర్వాత కూడా రిటైనర్స్ అనేది పెట్టుకోవాలి. ఈ రిటైనర్స్ మినిమం 1 నుంచి 2 సంవత్సరాల వరకు రిటైనర్స్ అనేది పెట్టుకోవాలండి. ఈ మధ్య కాలంలో పళ్ళ యొక్క క్లిప్స్ కాకుండా మనకి అలైనర్స్ అనేవి కూడా మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. ఈ అలైనర్స్ గురించి ఇంకో వీడియో చేస్తాను. పళ్ళకి క్లిప్స్ వేయించుకున్న వారు ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎటువంటి ఆహారం తినకూడదో తెలుసుకుందాము. బ్రేసెస్ ఉన్నవారు మెయిన్గా క్రంచీ ఫుడ్స్, మురుకులు, షెగోడీలు, చిప్స్, కుర్కురే ఇటువంటివి తినకూడదండి. అలాగే పాప్కార్న్ కానివ్వండి, నట్స్, ఏవైతే హార్డ్ ఫుడ్, గట్టి పదార్థాలు ఉంటాయో అవి కూడా తినకూడదు. ఇవి తిన్నట్లయితే బ్రేసెస్ అనేవి ఊడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అలాగే స్టికీ ఫుడ్స్, అతుక్కునే ఫుడ్స్, బెల్లంతో చేసినవి ఏవైనా కానివ్వండి, చూయిన్ గమ్స్, బబుల్ గమ్స్, ఇలాంటివి కూడా బ్రేసెస్ ఉన్నవారు జాగ్రత్తగా తీసుకోవాలి, లేకపోతే తినకపోవడం మంచిదండి. అలాగే క్యారామెల్ చాక్లెట్స్, స్నిక్కర్స్, ట్విక్స్, లాలీపాప్స్, పిజ్జా క్రస్ట్ ఇలాంటివి కూడా తినకూడదు. నాన్ వెజిటేరియన్స్ అయితే బ్రేసెస్ ఉన్నవారు బోన్లెస్ మీట్ అనేది తినాలి, బోన్ ఉన్న ఫుడ్ అనేది తినకూడదు. ఫ్రూట్స్లో మనకి సాఫ్ట్ ఫ్రూట్స్, బనానాస్, ఆరెంజెస్, బెర్రీస్, కివి ఇటువంటి ఫ్రూట్స్ అనేవి తీసుకోవాలి. గట్టిగా ఉన్న ఫ్రూట్స్, యాపిల్, పియర్స్ ఇటువంటివి తీసుకోకూడదు. ఇలాంటి యాపిల్, పియర్ పండు ఇలాంటివి తీసుకున్నప్పుడు మనం ఈ ఫ్రూట్స్ అనేవి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని తినాలి, అంతేగాని డైరెక్ట్గా యాపిల్ డైరెక్ట్గా పళ్ళతోటి కొరకూడదు. వెజిటబుల్స్లో అయితే మనం స్టీమ్ చేసినవి, మంచిగా కుక్ చేసిన వెజిటబుల్స్ తీసుకోవాలి. అలాగే మనకి స్వీట్ కార్న్ ఎప్పుడైనా చిన్న చిన్న కార్న్ కర్నల్స్ తినాలి. కుకీస్ అంటే మనకి బిస్కెట్స్ ఇట్లాంటివి కూడా అవాయిడ్ చేయాలండి. హార్డ్ బిస్కెట్స్ అయితే తినకూడదు, సాఫ్ట్ కుకీస్ అయితే తీసుకోవచ్చు. ఇది అండి కంప్లీట్గా బ్రేసెస్ ఉన్నవారు తినవలసిన, తినకూడని ఆహార పదార్థాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.